అమర జవాన్లకు దేశమంతా నివాళి. హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీలు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ ఉపాధి. క్రెడాయి ప్రాపర్టీ షోను ప్రారంభించిన కవిత. హైదరాబాద్కు స్వచ్ఛతా ఎక్సలెన్స్ అవార్డు. ఢిల్లీలో పురస్కారం అందుకున్న దానకిషోర్. గ్రేటర్లోని క్లాక్ టవర్ల బాగు అధికారుల ప్లాన్. టూరిస్టు ప్రాంతాలు తీర్చిదిద్దేందుకు చర్యలు. గ్రాండ్గా ప్రారంభమైన ఆయుష్ ఎగ్జిబిషన్. ఫ్రీ చెకప్స్, దీర్ఘకాలిక వ్యాధులకు మందులు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కు యూత్ ఫిదా. సాహసంతో ఆడి సరదా పొందుతున్న చిన్న పెద్ద. అప్డేట్స్ చూస్తే పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం 40 మంది జవాన్లు అమరులైనట్టు ప్రకటించింది సిఆర్పీఎఫ్. వారి త్యాగాలను మర్చిపోలేమని, ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతామని చెప్పింది. ఇక అమరులైన వారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది ఉన్నారు. వీరిలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ సిబ్బంది ఉన్నారు. ఇక అమరులైన వారిలో రాథోడ్ నితిన్, ప్రదీప్ కుమార్, అశ్విని కుమార్, అవధేష్ కుమార్ యాదవ్, రతన్ కుమార్ ఠాకూర్, వీరేందర్ సింగ్, పంకజ్ కుమార్ త్రిపాఠి, హేమరాజ్ మీనా, రమేష్ యాదవ్, మనీందర్ సింగ్, జైమాల్ సింగ్, నాసీర్ అహ్మద్, సుఖ్జితేందర్ సింగ్, రోహిత్ లాంబా, తిలక్ రాజ్, విజయ్ సారంగ్, మనోజ్ బెహ్రా, వసంత కుమార్, సుబ్రమణ్యన్, గురు, జీత్రామ్, అమిత్ కుమార్, విజయ్ కుమార్ మౌర్య, కుల్విందర్ సింగ్, శివచంద్రన్, మనీశ్వర్, సుదీప్ బిశ్వాస్, మోహన్ లాల్, సంజయ్ రాజ్పుత్, అజిత్ కుమార్, ప్రదీప్ సింగ్, శ్యాంబాబు, కౌశల్ కుమార్, నారాయణ్ లాల్, సంజయ్ కుమార్ సిన్హా, రామ్ వకీల్, భగీరథ్ సింగ్, పీకే సాహు, మహేష్ కుమార్, బబ్లు సంత్రా ఉన్నారు. శ్రీనగర్లో ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పలు స్వచ్ఛంద సంస్థలు, యువకుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు జనం. హైదరాబాద్ ఎంతో మంది మన సోదరులు వచ్చారు. ఆ ప్రతి ప్రాంతంలో వారికి సిఆర్పీఎఫ్ ప్రధానైతే ధన్యవాదాలు అర్పించారు. ఎన్టీఆర్ వారి టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఒక 2 నిమిషాలు మన కోసం ప్రాణాలు అర్పించిన మన సోదరుల కోసం దయచేసి 2 నిమిషాలు మనసా భాష కర్మణ మనం నివాళులు అర్పిద్దాం. మౌనంగా 2 నిమిషాలు ఉందాం దయచేసి ప్లీజ్. ఉగ్రవాద దాడిలో చనిపోయిన జవాన్ల ఆత్మ శాంతించాలని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టెర్రరిస్టుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. కేంద్రం చేపట్టే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. జరిగిన ఒక సంఘటన మొత్తం భారతదేశాన్ని షాక్ చేసి పెట్టింది. ఎందుకంటే నిన్న జరిగిపోయిన ఒక సంఘటన మన సిఆర్పీఎఫ్ జవాన్లను ఏ విధంగానైతే ఉగ్రవాదులు దాడి చేసి హత్య చేశారో నిజంగా కూడా మన అందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న జరిగిన సంఘటనని ఖండిస్తూ టెర్రరిస్టుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ సమయంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు
గవర్నమెంట్ని కూడా పూర్తి మద్దతు ఇస్తానని కూడా మాకు పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. కశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్స్ వెలిగించి అమర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. వందల మంది జవాన్లు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూత్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. వ్యవసాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. 3 రోజుల పాటు జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోని హైటెక్స్ లో ప్రారంభించారామె. రియల్ ఎస్టేట్ రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాలన్నారు. 5 ఏళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుందన్నారు కవిత. సిటీలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారి కోసం హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నారు. 7వ ఎడిషన్ ఆఫ్ క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఎంపీ కవిత ప్రారంభించారు. హైదరాబాద్లోని టాప్ 150 బిల్డర్స్ 15,000కు పైగా ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా గ్లోబల్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు ఎంపీ కవిత. రాష్ట్రంలో పొలిటికల్ స్టెబిలిటీ ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపులో ఉందన్నారు. పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లుగా రియల్ ఎస్టేట్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తుందని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో క్రెడాయ్ కూడా భాగస్వామ్యమై మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. Telangana government is very supportive of the businesses because we expect you to deliver a quality output, and especially when we look at the real estate sector, our government is committed to making sure that every poorest of the poor person of Telangana will be entitled to a dignified housing. And in Hyderabad you have seen about 1 lakh houses are being constructed by the government itself for the economically weaker sections. క్రెడాయ్ ప్రాపర్టీ షో 3 రోజుల పాటు కొనసాగనుంది. హైదరాబాద్కు చెందిన 150 మంది బిల్డర్స్ తమ ప్రాపర్టీస్ ను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ 3 రోజుల్లో 50,000కు పైగా జనాలు ఈ ప్రాపర్టీ షోకి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే అన్ని బ్యాంకులు కూడా తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు నిర్వాహకులు. So I request all the people who are planning to buy the homes, do visit our property exhibition, select their dream home andi. ఇంతకంటే ఇప్పుడు ఉన్న ప్రైసెస్ నెక్స్ట్ ఇయర్ లేకపోవచ్చు, ఎందుకంటే ఈ సంవత్సరం ల్యాండ్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. రాబోయే డెవలప్మెంట్లో ఈ పెరిగిన ల్యాండ్ కాస్ట్ ఇంక్లూడెడ్ అయి ఉంటుంది కాబట్టి ధరలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్కి మీకు ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి I request all of you to take a quick decision. ఈ ప్రాపర్టీ షోలో బ్యాంకులతో పాటు టైల్స్ కంపెనీలు కూడా తమ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకున్నాయి. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే అన్ని రకాల టైల్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నట్లు బంధన్ టైల్స్ డైరెక్టర్ బాలాజీ చెప్పారు. మీరు ఇక్కడ ఇవాళ ఈ క్రెడాయ్ ఎగ్జిబిషన్ ప్రాపర్టీ షోలో ఒక థీమ్ షోరూమ్ మేము ఇవ్వగలిగాం. అంటే విత్ ఇన్ 550 స్క్వేర్ ఫీట్లో ఒక ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ మనం ఎట్లా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక బాత్రూమ్ కావచ్చు, మనకు బెడ్రూమ్ కావచ్చు, దెన్ లివింగ్ ఏరియా, దెన్ ఈవెన్ ఫర్ మా స్టోర్స్ కావాల్సింది, అట్లా ఎవ్రీ ఏరియా ఏమైనా రిసెప్షన్ ఏరియా కావాల్సింది అన్ని విధాలుగా నేను ఇక్కడ మోకప్ చేయబడడం జరిగింది. సో అల్టిమేట్లీ టైల్ ఇట్స్ యూ కెన్ సే దట్ బంధన్ ఇట్స్ వన్ రూఫ్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ టైల్ కలెక్షన్ కంప్లీట్ ఒకటే చోట మేము అందించగలుగుతున్నాము. నగరంలో ఏ ప్రాంతంలో ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ప్రాపర్టీ షో మంచి అవకాశం అంటున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ నగరానికి స్వచ్ఛతా ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. 10 లక్షల జనాభా ఉన్న మెట్రోపాలిటన్ సిటీలో ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ మధ్య హైదరాబాద్ నగరం ఓటీఎఫ్లో ++ ర్యాంకు సాధించిందన్నారు. అయితే స్వచ్ఛ హైదరాబాద్ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు కమిషనర్ దానకిషోర్. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లోనూ మంచి ర్యాంకింగ్ సాధిస్తామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న చారిత్రక క్లాక్ టవర్లను బాగు చేయాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో 100 ఏళ్లకు పైబడ్డ క్లాక్ టవర్లు 12 ఉన్నాయి. ఇప్పటికే మెహబూబ్ చౌక్, మొజంజాహీ మార్కెట్, సికింద్రాబాద్ క్లాక్ టవర్లను బాగు చేశారు. ఇక మిగతా ఏరియాల్లో ఉన్న క్లాక్ టవర్లను కూడా రిపేర్లు చేసే పనిలో పడింది జీహెచ్ఎంసీ. నగరంలో వివిధ ప్రాంతాల్లో క్లాక్ టవర్లు ఉన్నాయి. సిటీలో ప్రధాన కూడళ్లు, మార్కెట్లు ఉన్న చోట ఈ క్లాక్ టవర్లు కనిపిస్తాయి. సికింద్రాబాద్ ఏరియాలో 3, హైదరాబాద్ రీజియన్లో 9 క్లాక్ టవర్లు ఉన్నాయి. 120 ఫీట్ల ఎత్తుతో సికింద్రాబాద్ క్లాక్ టవర్ ను 1860లో నిర్మించారు. రామ్ గోపాల్ పేట్ జేమ్స్ స్ట్రీట్ క్లాక్ టవర్ 1900 సంవత్సరంలో నిర్మించారు. 1867లో సెయింట్ జార్జ్ క్లాక్ టవర్ ప్రారంభమైంది. 1903లో ఫతే మైదాన్ క్లాక్ టవర్ ను నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఇక చార్మినార్, మహబూబ్ చౌక్ దగ్గర ఇండో యూరోపియన్ స్టైల్లో క్లాక్ టవర్ నిర్మించారు. ఇలా నిజాం కాలంలో హైదరాబాద్ లో చాలా చోట్ల క్లాక్ టవర్లను ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్లో నిజాం కాలంలో చాలా క్లాక్ టవర్స్ పెట్టారు. మోస్ట్లీ 19th సెంచరీలో ఇవి ఉన్నాయి. ఈ క్లాక్ టవర్స్ వేరే వేరే టైమింగ్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని స్ట్రక్చర్స్ ఇంకా చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా స్ట్రక్చరల్ స్టేబిలిటీతో ఉన్నాయి. వాటిని రిస్టోర్ చేస్తున్నాము. సో వేరింగ్ ఫ్రమ్ 100 to 150 years ఈ క్లాక్ టవర్స్ లైఫ్లో ఉన్నాయి. సో హైదరాబాద్లో పర్టికులర్లీ తెలంగాణ వచ్చిన తర్వాత మన హెరిటేజ్ ఆస్పెక్ట్ని కాపాడుకోవడం, దాన్ని రెస్టోర్ చేసేసి దాన్ని బ్యూటిఫుల్గా మన రాబోయే జనరేషన్స్కి ప్రిజర్వ్ చేయడానికి మంచి ప్రయత్నం చేస్తున్నాము. సిటీలో ఉన్న పురాతన క్లాక్ టవర్లపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆరా తీశారు. కొన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు. తరువాత పనిచేయని క్లాక్ టవర్లను బాగు చేయాలని బల్దియా అధికారులకు సూచించారు. ఈ క్లాక్ టవర్లో ఉన్న గడియారాలను వెంటనే రిపేర్ చేసి వాడుకలోకి తేవాలన్నారు. దీంతో బల్దియా అధికారులు సిటీలో ఉన్న క్లాక్ టవర్లను మరమ్మతులు చేసే పనిలో పడ్డారు. అంతేకాదు క్లాక్ టవర్ల చుట్టూ గ్రీనరీ, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి టూరిస్టు ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామంటున్నారు. ఈ మెకానికల్ క్లాక్కి ఏంటంటే ప్రతి వారం పోయి దానికి కీ ఇవ్వాలి. ఇది కరెంట్తో నడవదు, బ్యాటరీతో నడవదు. సో అటువంటి క్లాక్ ఉంది. సో అక్కడ చూస్తే ఏం తెలిసిందంటే ఈ షాలిబండా క్లాక్ టవర్కి 4 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది ఆల్ఫాబెట్, ఆ న్యూమరల్స్ 1 2 3 4 మనకు ఉంటుంది కదా, అది వేరే వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. 4 లాంగ్వేజ్లో ఉంది. అది హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్. తర్వాత దానికి మెకానికల్, దానికి పోవాలంటే ఇది స్టేర్ కేస్ ఉండాలా. ప్రతి వారం పోయి దానికి కీ ఇస్తే అది వైండింగ్ అంటారు కదా, వైండింగ్ చేస్తేనే నడుస్తుంది. క్లాక్ టవర్లను బాగు చేసి వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఇన్నాళ్లు క్లాక్ టవర్లకు ఆదరణ లేకుండా పోయిందంటున్నారు నగరవాసులు. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా తిండి పెట్టాలన్న బల్దియా వ్యూహాలు సత్ఫలిస్తున్నాయి. 5 రూపాయల మీల్స్, ఫీడ్ ద నీడ్, ఇలా పేరేదైనా ఎవరూ ఆకలితో అలమటించకూడదన్న లక్ష్యంతో ముందుకు పోతోంది జీహెచ్ఎంసీ. ఫీడ్ ద నీడ్ కాన్సెప్ట్ కి రెస్పాన్స్ బాగొస్తోంది. సిటీలో మరిన్ని ఫీడ్ ద నీడ్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలంటున్నారు సిటీ జనం. ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపేందుకు సరికొత్త కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే 5 రూపాయల భోజన పథకంతో రోజుకు దాదాపు 40,000 మంది ఆకలిని తీరుస్తోంది. ఇప్పుడు మళ్లీ ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించే ప్రయత్నం చేస్తోంది. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడంతో పాటు ఫుడ్ వేస్ట్ కాకూడదనేదే బల్దియా లక్ష్యం. ఫంక్షన్లు జరిగినప్పుడు హోటళ్లలో అయితే రెగ్యులర్ గా ఎంతో కొంత ఫుడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. దాంతో చాలా మంది ఆ ఫుడ్ డస్ట్బిన్ లో పడేస్తుంటారు. ఆ ఫుడ్ వేస్టేజ్ ను అరికడుతూనే ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ. కొన్ని రోజుల కింద హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర ఎన్జీఓ సాయంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. దీనికి హైటెక్ సిటీలోని హోటల్స్, ఇల్లు, కంపెనీ క్యాంటీన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మిగిలిపోతున్న ఆహారాన్ని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. అవసరమైన వారు ఆ ఫుడ్ తీసుకుని తింటున్నారు. పళ్ళు, బిర్యానీ, కర్రీలు, టిఫిన్స్, రైస్, పాల ఉత్పత్తులు, ఇలా అన్ని రకాల ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. ఎక్కువగా ఆఫీసుల్లో ఉండే క్యాంటీన్స్, హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ ను తెచ్చి పెడుతున్నారు. 2 అబ్బాయిలు రెగ్యులర్ గా రోజు 3 పూటల ఫుడ్ తీసుకొచ్చి ఈ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. ఇంతకు ముందు ఫుడ్ మిగిలితే పడేసే వాళ్ళమని ఇప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతున్నట్లు చెప్పారు. ఈ జిహెచ్ఎం వాళ్ళు 1 వీక్ ముందు మాకు తెలిసింది. ఇది తెలవడం వల్ల ఈ ఫుడ్ వేస్ట్ అవ్వడం వల్ల 4 రూపాయలు పడుతుందని చెప్పేసి
ఫ్రిడ్జ్లో పెట్టి తెస్తున్నాము, నలుగురు తింటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ప్రజలకి ఉపయోగపడుతుందని కొంచెం మా కంపెనీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా సార్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు. మా లంచ్ నార్మల్గా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్ని సంథింగ్ ఏం మిగిలిపోయిందో తెచ్చి ఇక్కడ పెడతాం. డైలీ మిగులుతుంది ఫుడ్, వేస్ట్గా పడేస్తే కన్నా ఇక్కడ పెడితే ఎవరో ఒకరు తింటారు కదా అని రోజు మిగిలిన ఫుడ్ మొత్తం తెచ్చి ఇక్కడ పెడతాం. కంపెనీలో ఎంప్లాయీస్కి ఫుడ్ పెడుతున్నాం, అది మిగిలిన వల్ల తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. కూలీ పని చేస్తున్న వారు ఈ ఫుడ్ ను బాగా యూజ్ చేసుకుంటున్నారు. గార్డెనింగ్, రోడ్ సైడ్ పని చేసేవారు, యాచకులే కాకుండా సాధారణ జనం కూడా వీటిని తింటున్నారు. మాకు ఆకలి అవుతుంది, ఇంతవరకు లేకున్నది. ఇప్పుడు ఇక్కడ పెట్టినందుకు మేము చాలా బాగుంది, తీసుకున్నాం. శిల్పారంలో డ్యూటీ చేస్తాం. ఇక్కడ ఎక్కడనో ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఇక్కడికి వస్తున్నాం, తీసుకొని పోతున్నాం. ఒకసారి అన్నం దొరుకుతుంది, ఒకసారి పప్పు దొరుకుతుంది, ఒకసారి సాంబార్ దొరుకుతుంది, ఒకసారి అది ఇది ఇంట్లోనే టిఫిన్ దొరుకుతుంది. ఏం లేదు, అన్నీ బాగానే ఉంటున్నాయి, అన్నీ బాగానే తింటుండ్రు. ఏ వేసినా 2-3 అట్టుకెళ్తాం మేము. మా ఇద్దరమే కదా ఉన్నదే, ఇంకా మాకు ఎక్కువ అట్టుకెళ్ళినా మా పిల్లలు లేరు, చిన్న పిల్లలు. అందుకని మేము 2-3 అట్టుకెళ్తాం. ఎవరికి అట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వను నేను. నాకేం పని అమ్మా. పళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు ఉంటున్నాయి, దానిమ్మకాయలు ఉంటున్నాయి, అరటిపళ్ళు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఉంటే 2-3 అట్టుకెళ్తాం మేము. రోజు చాలా మంది ఫుడ్ తెస్తున్నారంటున్నారు ఈ సెంటర్ దగ్గర పనిచేస్తున్న వర్కర్. పెట్టిన కొన్ని గంటల్లోనే అవసరమైన వాళ్ళు ఆహారాన్ని తీసుకుని తింటున్నారని చెబుతున్నారు. ఒకవేళ పాడైపోయినవి తెస్తే ముందే గుర్తించి పడేస్తున్నామంటున్నారు. చాలా మంది తీసుకొస్తున్నారు మేడం. కంపెనీల నుండి, సాఫ్ట్వేర్ కంపెనీల నుండి తీసుకొస్తున్నారు, ఇండ్ల నుండి తీసుకొస్తున్నారు, బిర్యానీ తెస్తున్నారు, బగారా తెస్తున్నారు, పండ్లు పెట్టిపోతున్నారు, పాలు కూడా పెట్టిండ్రు, మొన్న పెరుగు పెట్టిండ్రు, ఇంకా నైటాల్ బిర్యానీలు అవి చాలామంది చేస్తున్నారు. పొద్దున పూట టిఫిన్ కూడా వస్తుంది, సాయంత్రం కూడా రైస్, పులిహోరలు అవి పెట్టిపోతున్నారు. ఏమైనా బాగాలేకున్నా తీసి పక్కకి పెడుతున్నాం, మంచిగా ఉంటేనే దాంట్లో ఉంచుతున్నాం. చాలా ముసలోళ్ళు అసలు కూడా వచ్చి తీసుకుపోతున్నారు. 530 లీటర్ల సామర్థ్యమున్న ఈ ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్, వెజ్ సపరేట్ గా పెడుతున్నారు. ఒకరిద్దరు తినేందుకు వీలుగా ఆహారాన్ని విడివిడిగా ప్యాక్ చేస్తున్నారు. ఇక ప్లాస్టిక్ కవర్స్ లో ఫుడ్ తేవద్దంటున్నా కొందరు ప్లాస్టిక్ కవర్లలో ఫుడ్ తెచ్చి పెడుతున్నారు. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ప్రారంభమైన ఈ సెంటర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటంతో మరిన్ని ఫ్రిడ్జ్లను తీసుకొచ్చి ప్లాన్ లో ఉంది బల్దియా. రాష్ట్రంలో మొదటిసారి ఆరోగ్య ఫెయిర్ పేరుతో ఆయుష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎక్స్పోను హోంమంత్రి మెహమూద్ అలీ ప్రారంభించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచితంగా చెకప్స్, మందులు అందిస్తున్న తీరును ప్రశంసించారు. ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండిఏ స్థలంలో ఆరోగ్య ఫెయిర్ తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున జనం వస్తున్నారని అంచనా వేస్తున్నారు వైద్యాధికారులు. రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్డీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య ఫెయిర్ ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి మెహమూద్ అలీ ఎక్స్పోను లాంచ్ చేశారు. ఆయుష్ విభాగంలోని ఆయుర్వేద, హోమియో, యునాని, సిద్ధ, న్యాచురోపతి డిపార్ట్మెంట్ల పనితీరును ప్రశంసించారు. ఇక ఆయుష్ విభాగంలోని వివిధ స్టాల్స్ తో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన ఆయుష్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచేందుకు ఎగ్జిబిటర్స్ వచ్చారు. ఎక్స్పోను సందర్శించే వారికి ఫ్రీ ఎంట్రీతో పాటు చెకప్స్, మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. మన స్టేట్ ఆయుష్ డిపార్ట్మెంటు యొక్క సహకారంతో వారి యొక్క ముందుకొచ్చి సెంట్రల్ ఆయుష్గా నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో పిహెచ్డి ఛాంబర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి భారీ స్థాయి ఆయుర్ ఫెయిర్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఈ ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు యాంటీబయాటిక్స్ లేకుండా, స్టెరాయిడ్స్ లేకోకుండా, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మంచి ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులోకి ఇవ్వడం జరుగుతూ ఉంది. जॉइंट्स पेन, डायबिटिक या जो स्किन डिजीजेस, कॉफ के लिए रहता, एनर्जी ड्रिंक रहता आपको। ये रेक्वेक कंपनी का है, मैन्युफैक्चरिंग जर्मन में होता, सील पैकेट आता उधर से। అన్ని రకాల ట్రీట్మెంట్లకు ఉంటుంది. లైక్ వ్యాధులకి, నొప్పులకు కానీ, స్కిన్ డిసీజెస్, పెయిన్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లైక్ దట్ కేరళ పంచకర్మ ట్రీట్మెంటే చేస్తాము ఇక్కడ అన్నింటిలో. కన్సల్టేషన్ అయిన తర్వాత మేము మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము, డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము, కొన్ని శాంపుల్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము, ఫ్రీ మెడిసిన్స్. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్, రామంతపూర్లోని హోమియోపతి దవాఖానా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. చాలా రకాల మొక్కల ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఎన్నో రకాల జబ్బులకు ఆయుష్ లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉందన్నారు.
దీర్ఘకాలిక జబ్బులకు ఆయుర్వేద, హోమియోలో తక్కువ ధరలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నారు. దాదాపు 60 స్టాల్స్ ఏర్పాటు చేశామని, వేలాది మంది విజిట్ చేస్తారని అంచనా వేస్తున్నామన్నారు అధికారులు. మ్యాక్సిమం 1,00,000 మంది వరకు రావాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే వీకెండ్స్ ఉన్నాయి, సాటర్డే, సండే. ఈరోజు అయితే ఇనాగ్రేషన్ సెషన్ ప్లస్ ఇవి ఉన్నాయి కాబట్టి 2 రోజులు కార్పొరేట్ వ్యక్తులు కానీ మిగతా అందరూ ఉన్న మన నగర ప్రజలందరూ కూడా వస్తే మ్యాక్సిమం మేము అనుకున్న రీచ్ 1 lakh వరకు చేరుతుందని అనుకుంటున్నాము. ఈ ఏర్పాట్లు మనం దాదాపు 3 నెలలుగా ప్లాన్ చేసుకుంటున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఆరోగ్య మేళా ఇది. ఇంకా ప్రజలు దీన్ని మంచిగా వాడుకోవాలి అనేది నా కోరిక. సో ఎగ్జాక్ట్ నెంబర్ మేము దాదాపు 20,000 మంది ప్రజలు వచ్చి ఈ సేవలను అందజేసుకుంటారని ఒక నమ్మకంతో ఉన్నాము. ఈ ఆయుష్ ఫేర్ 3 రోజుల పాటు కొనసాగనుంది. స్టాల్స్ లో వివిధ జబ్బులకు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు అధికారులు. రేబీస్ వ్యాక్సిన్ షార్టేజ్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది భారత్ బయోటెక్. ఇందుకోసం గ్లోబల్ వ్యాక్సిన్ కంపెనీ జీఎస్కేతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. డిమాండ్, సప్లై మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ. ఇప్పటికే 15కు పైగా వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేస్తున్నామని, తమ కంపెనీ నుంచి మరిన్ని వ్యాక్సిన్స్ రాబోతున్నాయన్నారు. భారత్ బయోటెక్ వచ్చి వీఆర్ అక్వైరింగ్ మన జిఎస్కే వ్యాక్సిన్ వాళ్ళది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రేబీస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ గుజరాత్లో ఉంది. దాన్ని మేము అక్వైర్ చేస్తున్నాము. దాని అక్విజిషన్ వల్ల ఏమవుతుందంటే మేము ఇద్దరు కలుపుకుంటే 25 million doses కెపాసిటీ బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో మొత్తం షార్టేజ్ ఆఫ్ రేబీస్ వ్యాక్సిన్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు రేబీస్ షార్టేజ్ ఉండదు ఇంకా ఇండియా మొత్తం. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్లో కూడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా కంట్రీలో. సో ఐ థింక్ యాజ్ ఇండియా మనం ఏమవుతుందంటే మనం వీఆర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సప్లయర్ ఫర్ లాట్ ఆఫ్ వరల్డ్ ఇన్ ద ఎమర్జింగ్ వరల్డ్. Product is they are supplying the vaccine till last month also. Okay, when we take over, we will come out in another 5 months or 6 months into the market. 5 months into the market. సిటీ మార్కెట్లోకి ఎప్పుడు ఏదో ఒక కొత్త ఫ్యాషన్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. ఇలా వచ్చిన నయా కలెక్షన్స్ తో ఎక్స్పోలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజ్ కృష్ణాలో స్టైల్ బజారు పేరుతో ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పోలో మోడల్ వర్షిని సందడి చేసింది. మొత్తం 30కి పైగా స్టాల్స్ లో నయా కలెక్షన్స్ ఫ్యాషన్ లవర్స్ కు వెల్కమ్ చెబుతున్నాయి. Sheetal Jain from Style Bazaar Exhibitions, and we have come to your city of Nawabs on 15th and 16th of February, today and tomorrow, Friday and Saturday, at Taj Krishna. And we've got designers from Calcutta, Mumbai, Delhi, Jaipur and Bangalore and Chennai. So please come, and we have all kinds of collection under one roof: saris, bags, clutches, gowns, accessories, anything you can think of, wedding shopping, regular shopping, all ranges, pocket friendly. So please come, Style Bazaar Exhibition on 15th and 16th of February at Taj Krishna. సో నేను ఈరోజు ఎగ్జిబిషన్లో ఉన్నానండి. స్టైల్ బజార్ అనే ఎగ్జిబిషన్లో తాజ్ కృష్ణలో జరుగుతుంది ఈరోజు రేపు. సో ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది సమ్మర్ స్ప్రింగ్ కలెక్షన్స్ అనమాట. సో అన్ని డిజైనర్ వేర్ కానీ కొత్త కలెక్షన్స్ చూశాను. ఇట్స్ నైస్ అండి. అంటే అందరికీ మంచిగా రెడీ అవ్వాలని, అందరికీ ప్లెజెంట్గా ఉండాలని అందరికీ ఉంటుంది. కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో తన కలెక్షన్స్ ని ఎగ్జిబిట్ చేశారు సీనియర్ ఆర్టిస్ట్ తోట వైకుంఠం. ఈ నెల 24 వరకు ఈ కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ లో మంచి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలంటున్నారు వైకుంఠం. గవర్నమెంట్ తలుచుకుంటే మంచి ఇంటర్నేషనల్ గ్యాలరీ పెట్టొచ్చన్నారు. హైదరాబాదీలు ఆర్ట్ కి మంచి ఆదరణ చూపిస్తారని చెప్పారు. తన ఆర్ట్స్ పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయన్నారు ఆర్టిస్ట్ వైకుంఠం.
అడ్వెంచర్ విత్ ఫన్. సిటీలో ఇప్పుడిదే ట్రెండ్. వెయిట్ లిమిట్ ఉండదు, ఏజ్ లిమిట్ అస్సలే ఉండదు. ఇష్టం ఉన్నట్లు ఎగరొచ్చు, దూకొచ్చు, నచ్చితే ఆడుకోవచ్చు లేదా హాయిగా సేద తీరొచ్చు. అన్ని రకాల ప్రొఫెషనల్ అడ్వెంచర్ గేమ్స్ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. అదే ట్రాంపోలైన్ స్పోర్ట్స్ పార్క్. ఇప్పుడిది నగరవాసులను బాగా ఆకట్టుకుంటోంది. సరదాతో కూడిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కి హైదరాబాద్ కేరఫ్ గా మారుతోంది. ఈ స్పోర్ట్స్ పై హైదరాబాదీలకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయల పెట్టుబడితో ట్రాంపోలిన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు ఇన్వెస్టర్స్. ఫిట్నెస్ తో పాటు హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ అందిస్తున్నారు. సిటీ శివార్లలో ట్రాంపోలిన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పార్క్ల కల్చర్ పెరుగుతోంది. గతంలో ఉన్న అడ్వెంచర్ పార్కులకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్కైకింగ్ లాంటి పార్కులున్నా వాటికి దీటుగా ఇప్పుడు ట్రాంపోలిన్ అడ్వెంచర్ పార్క్ ఓపెన్ అయింది. People don't stop playing because they are getting old, but if they stop playing they get old. So my concept kuda endante we have to select a sport which is for all ages, like starting from 4th standard nunchi anybody till 60-65 plus also can do it, and weight kuda is not a problem because it is not hurting anybody. All these are so well padded that even if somebody slips and falls they'll not hurt themselves. ఇలాంటి హై అండ్ ఇంటర్ కనెక్టెడ్ ట్రాంపోలిన్ పార్క్ లో జంపింగ్ జోన్, ఎక్స్ట్రీమ్ డాట్స్ బాల్ జోన్, క్లైంబింగ్ వాల్, స్లామ్ డంక్ బాస్కెట్ బాల్, ఎయిర్ బ్యాగ్ జోన్, స్లాక్ లైన్, బాటిల్ బీమ్, నింజా కోర్స్ లాంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీకెండ్స్ లో చిన్నారులు, యువతకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తోంది ఈ అడ్వెంచరస్ పార్క్. ఇందులో ప్రొఫెషనల్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేసుకునేలా ప్రత్యేకంగా ఫుట్బాల్, బాస్కెట్ బాల్ కోర్టులున్నాయి. దిస్ అ ట్రాంప్లిన్ పార్క్. ఇది కాన్సెప్టే కొత్తది ఇండియాకే, అండ్ వీ ఆర్ బిల్డింగ్ ద లార్జెస్ట్ ట్రాంప్లిన్ పార్క్ ఇన్ ద కంట్రీ ఐ వుడ్ సే. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఆన్ 15,000 square feet ప్రాపర్టీ ఇది. అండ్ దెన్ వీ హ్యావ్ ద ప్రొఫెషనల్ ట్రాంప్లిన్ అక్కడ. అండ్ ప్రొఫెషనల్ ట్రాంప్లిన్ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీబడి రిప్రజెంటింగ్ ఒలింపిక్స్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఇన్ దిస్ స్పోర్ట్. ఇన్ఫ్యాక్ట్ ట్రాంప్లిన్ హెస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఒలింపిక్స్ రీసెంట్లీ. సో దట్ ట్రాంప్లిన్ పార్క్లో ప్రాక్టీస్ చేస్తే సమ్ డే విల్ టర్న్ అవుట్ somebody from this country representing us in the Olympics. ట్రాంపోలిన్ లో ఎగరడానికే పరిమితం కాకుండా వినూత్న ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తోంది యూత్. చెర్రీ బాంబ్, క్రాక్ ది ఎగ్, స్టెల్లీ నింజా లాంటివి కూడా ఆడుతూ పార్క్ లో ఉన్నంతసేపు సరదాగా గడుపుతున్నారు. షేర్లింగంపల్లి, శంకర్పల్లి, కోంపల్లి ప్రాంతాల్లో ట్రాంపోలిన్ పార్కులు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించడానికి ఇలాంటి ఆటలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని చెప్తున్నారు. బాస్కెట్ బాల్, ఫుట్బాల్, ప్రొఫెషనల్ బీచ్ బాల్ ఎరీనా, వాలీబాల్, షాండోర్ ఫుట్బాల్ ఫీల్డ్, హై అండ్ బ్యాడ్మింటన్ కోర్టులు కూడా ఉండటంతో అడ్వెంచరస్ పార్కులు క్రీడాభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. That's good part of the sport. People from 4 years up to 70 years can use this facility. Weight maximum these trampolines can take is 120 kilos. So you can imagine people are obese can actually use this facility and cut down weight and be more active in lifestyle. The business opportunity, revenues kanna ekkuva what we are thinking is it'll build the right mindset for the society. People who are into fitness are generally well balanced. Wala approach will be very positive. So we wanted to build a positive environment in the society. That is our main motto. Revenues kanna ekkuva idi. అడ్వెంచరస్ స్పోర్ట్స్ చూడటానికి ఈజీగా ఉన్నా నిపుణుల పర్యవేక్షణలోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందంటున్నారు ట్రైనర్స్. ఇష్టం వచ్చినట్లు చేస్తే దెబ్బలు తగిలే అవకాశాలున్నాయంటున్నారు. అమర జవాన్లకు దేశమంతా నివాళి. హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీలు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ ఉపాధి. క్రెడై ప్రాపర్టీ షోను ప్రారంభించిన కవిత. హైదరాబాద్కు స్వచ్ఛతా ఎక్సలెన్సీ అవార్డు. ఢిల్లీలో పురస్కారం అందుకున్న దానకిషోర్.
గ్రేటర్లోని క్లాక్ టవర్ల బాగుకు అధికారుల ప్లాన్. టూరిస్టు ప్రాంతాలు తీర్చిదిద్దేందుకు చర్యలు. గ్రాండ్గా ప్రారంభమైన ఆయుష్ ఎగ్జిబిషన్. ఫ్రీ చెకప్స్, దీర్ఘకాలిక వ్యాధులకు మందులు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కు యూత్ ఫిదా. సాహసంతో ఆడి సరదా పొందుతున్న చిన్న పెద్ద. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.